వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంగీత రాథోడ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ వ్లాగ్ అయితే పెడుతున్నా ఛానల్లో. సో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నా, అండ్ అందరికీ ఈ వ్లాగ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంతకీ ఈ వ్లాగ్లో టాపిక్ ఏందని అనుకుంటున్నారు కదా. సో చాలామందికి తమిళ చూసినప్పుడు అర్థమైపోయింది కావచ్చు. సో ఇంతకీ ఈ వ్లాగ్లో వచ్చేసి మేము అరుణాచలంకి అయితే వెళ్తున్నాం. సో ఎలా వెళ్ళాము, ఏంది, అండ్ అక్కడ ఏమేమి ఇన్సిడెంట్స్ మేము చూసాము, ఫేస్ చేసాము, అండ్ ఎక్స్పీరియన్స్ అయ్యాము అనేది ఈ వ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మేము వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి మా జర్నీ వచ్చేసి. సో చాలా మందికి తెలిసిందే మాది వరంగల్ అని చెప్పేసి. సో స్టార్ట్ అయ్యే ముందు మేము బయట రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది మనకి స్టేషన్ బయట అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ 2 ఇరానీ చాయ్ అయితే తాగామన్నమాట. సో మా జర్నీ వచ్చేసి నైట్ 11 o'clock ట్రైన్ ఉండే అనమాట. సో ట్రైన్ వచ్చేసి హంసఫర్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇలా ఒక చాయ్ తాగేసిన తర్వాత కొంచెం ఎందుకో అంటే ఇంటి నుంచి హెడ్ బాత్ చేసుకొని వచ్చా కాబట్టి కొంచెం చల్లగా నాకు వెదర్ అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి ఒక ఇరానీ చాయ్ అయితే టేస్ట్ చేశాను అనమాట. సో ఇలా స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యామో లేదో ఫస్ట్ ఒక 5 minutes వెయిట్ చేయగానే మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి అరుణాచలం వెళ్ళడానికండి, మనకి డైరెక్ట్ అరుణాచలంకి ట్రైన్ వచ్చేసి మనకి వీక్లీ వన్స్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. సో వీక్లీ వన్స్ కాకుండా మనకి రెగ్యులర్గా వెళ్ళగలగాలి అనుకుంటే మాత్రం మనకి వరంగల్ టు ఆర్ మీ ఏదైతే డెస్టినేషన్ ఉందో సో ఆ డెస్టినేషన్ నుంచి మీరు వెల్లుపురం అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి మేము ఈరోజు వెళ్ళే మా ట్రైన్ వచ్చేసి హంసఫర్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇందులో వచ్చేసి మొత్తం ట్రైన్ వచ్చేసి ఓవరాల్ ఏసీ కోచేనండి. ఇందులో మనకి స్లీపర్ క్లాసెస్ అండ్ జనరల్ అయితే అవైలబుల్గా ఉండదు, ఓన్లీ ఏసీ కోచెస్ మాత్రమే ఇందులో. సో ఓవరాల్ ట్రైన్ మనకి ఏసీ కోచ్తో మాత్రమే. సో మేము నైట్ 11 o'clock మా జర్నీ స్టార్ట్ చేసాము, అండ్ మార్నింగ్ పడుకొని లేచేసరికి చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే మనం విల్లుపురంకి అయితే రీచ్ అయిపోతామండి. అండ్ ఇక్కడ మీతో నా చిన్నపాటి అంటే నా చైల్డ్హుడ్ మెమరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో నా చిన్నప్పుడు ఏదైతే బేసిక్ స్టాండర్డ్స్ ఉంటాయో నేను విల్లుపురంలోనే చదివాను. సో ఎందుకంటే అప్పుడు మా డాడీకి పోస్టింగ్ విల్లుపురంలోనే ఉండే. సో విల్లుపురంకి రీచ్ అయ్యాక లిటరల్లీ దట్ వాస్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసా. అంటే చిన్నప్పుడు మనం చైల్డ్హుడ్ తిరిగిన ప్లేస్కి రావడము, అది చూడడము, అండ్ మళ్ళీ ప్రతిదీ అక్కడ అంటే మేము చదువుకున్న స్కూల్కి కూడా నేను వెళ్ళి విజిట్ చేశాను, మేము ఉండొచ్చిన ఇల్లుకి కూడా వెళ్ళి విజిట్ చేశాను. ఏది లిటరల్లీ చేంజ్ కాలేదు. స్కూల్ అయితే ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆబ్వియస్లీ, బట్ మేము ఉండొచ్చిన ఇల్లు మాత్రం సేమ్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అసలు నేను మా తమ్ముడు అరే ఇది ఇలా ఉండే కదా, అది అలా ఉండే కదా అనుకుంటా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే అనమాట. సో ఆల్మోస్ట్ మేము విల్లుపురానికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకోలేదు మళ్ళీ నేను నా చైల్డ్హుడ్ స్పెండ్ చేసిన ప్లేస్కి మళ్ళీ వస్తాను నా లైఫ్ టైంలో అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు అది వచ్చేసి సినిమా థియేటర్ అండి. సో అప్పుడు 2006 ఆ టైంలో సినిమా థియేటర్ అనమాట అది. సో నాకు తెలిసి మేము మా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఒక తమిళ్ మూవీ అయితే చూసాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 20 years తర్వాత వచ్చినా కూడా అన్నీ అలాగే ఉన్నాయండి, ఆల్మోస్ట్ చేంజ్ కాలే. సో ఇక్కడ చూస్తున్న జ్యూస్ పాయింట్ కూడా మా చైల్డ్హుడ్ అప్పుడు ఇది ఇక్కడ సేమ్ సిచ్యువేషన్లో లొకేట్ అయి ఉండే, ఇప్పుడు ఇక్కడే అలాగే ఉంది. సో అలా అని చెప్పేసి నేను మా తమ్ముడు ఆల్మోస్ట్ మా చైల్డ్హుడ్ మెమరీస్ అంతా ఒకసారి చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఎండలు అయితే చాలా ఘోరంగా అసలు ఎండలు కొడుతున్నాయి. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ చాలా ఏంటంటే మనకి తమిళనాడులో ఎక్కడ కానీ మనకి ఏసీ కోచెస్ అవైలబుల్ ఉన్న బస్సెస్ అయితే లేవండి. డిలెక్స్ కానీ రాజధాని ఎక్స్ప్రెస్ లాంటివి కానీ ఇక్కడ మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా లేదనమాట. సో మీరు విల్లుపురంలో రీచ్ అయిన తర్వాత విల్లుపురం నుంచి మీరు న్యూ బస్ స్టాండ్కి అయితే రావాలి. సో తిరువనమలైకి, సో ఇక్కడ వాళ్ళకి అరుణాచలం అంటే తెలియదండి, తిరువనమలై వెళ్ళాలి అని అంటేనే గుర్తుపడతారు. సో తిరువనమలై వెళ్ళాలంటే మీరు షేర్ ఆటోలో అక్కడ నుంచి మీకు జస్ట్ 10 rupees తీసుకొని మీకు బస్ స్టాండ్లో అయితే దించేస్తారనమాట. సో అక్కడ బస్ స్టాండ్లో వచ్చేసి మీరు తిరువనమలై వెళ్ళే బస్ అయితే ఎక్కొచ్చు. సో చెప్పాను కదా ఇక్కడ మనకి ఏసీ కోచ్ ఏసీ కండిషనర్స్ లాంటి బస్సెస్ ఏది లేదు, ఓన్లీ అన్ని ఆర్డినరీ బస్సెసే అండి. అండ్ అన్నీ చూడడానికి మనకి డిలక్స్ బస్సెస్ లాగా అవుపిస్తాయి, బట్ అన్నీ ఆర్డినరీ బస్సెసే. సో ఇక్కడ నుంచి పర్ పర్సన్ అరౌండ్ 70 rupees ఆర్ 80 rupees అయితే టికెట్ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. సో నాకైతే అరౌండ్ ఒక 2 hours ఆఫ్ డిస్టెన్స్కి చాలా తక్కువ ఛార్జ్ అయితే తీసుకున్నారని చెప్పాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మేము తిరువనమలై అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ 2 hours ఆఫ్
బస్ జర్నీ. సో తిరువన్నమలై మనం ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీరు వెళ్ళాలనుకుంటే ఆటో త్రూ కూడా వెళ్ళొచ్చండి టెంపుల్ డిస్టెన్స్లో. సో ఇక్కడ మేము రాగానే మాకు టెంపుల్ నియర్ బైలో మేమైతే ఒక తెలుగు వాళ్ళది రూమ్ ఉండే అంటే హోటల్ స్టే. సో ఇక్కడైతే మేము హోటల్ అయితే రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీకు రూమ్స్ ఎలా కావాలి అంటే మీ బడ్జెట్ని బట్టి మీరైతే తీసుకోవచ్చండి. సో మేమైతే తీసుకున్న రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్గా ఇట్స్ ఏ హోమ్ స్టే పర్పస్ అనమాట. సో ఎవ్రీథింగ్ యాజ్ ఏ హాల్, కిచెన్ అండ్ బెడ్రూమ్, 2 bedrooms. సో ఆ విధంగా అయితే ఉండే అనమాట. సో నాకైతే ఓకే అనిపించింది. అండ్ టెంపుల్కి ఆల్మోస్ట్ నియర్ బై ఒక 1/2 kilometer డిస్టెన్స్లో అయితే ఉండే అనమాట మేము తీసుకున్న రూమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని హోటల్స్లో ఓన్లీ 12 hours అండ్ 10 hours మాత్రమే స్టేయింగ్ ఉంటుందండి. సో మీరు ముందే తీసుకునేటప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడి కనుక్కొని 24 hours స్టే ఆర్ 12 hours స్టే అనేది మాట్లాడి కనుక్కొని తీసుకోండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clock అనమాట. సో లేచి సో ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే అయిపోయాయి, స్నానాలు ఇలా చేసేసుకొని రెడీ అయితే అయిపోయాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ మెయిన్ టాస్క్. సో అరుణాచలానికి ప్రతి ఒక్కరు ఎందుకు వస్తారండి? సో అరుణాచలానికి చాలామంది గిరి ప్రదక్షిణ చేయడానికే వస్తారు. సో అందులోనూ ఈరోజు అయితే ట్యూస్డే అనమాట. అండ్ అందులోనూ గిరి ప్రదక్షిణ ట్యూస్డే రోజు చేస్తే చాలా మంచిదని చెప్పేసి మనకి గర్గపాటి గారు కూడా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఎలాగైనా సరే చాలామంది అనుకుంటారు గిరి ప్రదక్షిణ ఓవరాల్ 15 kilometers అని చెప్పేసి, బట్ కాదండి, ఇట్స్ ఓవరాల్ మనకి 16 kilometers అయితే రావడం జరుగుతుంది ఓవరాల్ గిరి ప్రదక్షిణ. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేనైతే. సో ఎందుకంటే అది మనకి అంటే ఈ గిరి ప్రదక్షిణలో మనం ఒకటి రియలైజ్ అవుతాము. అదేంటంటే మనకి ఫస్ట్ మనము ఏదైనా అయ్యో ఇంతనా ఎలా చేయాలి అని మనం కష్టంగా ఫీల్ అయినప్పుడు ఏదైనా మనకి కష్టమే అనిపిస్తుందండి. బట్ ఏదైతే మనం మనసు పెట్టి చేస్తామో, ఇష్టంతో చేస్తామో, సో ఇష్టం ఉన్న దగ్గర ఏది మనకి కష్టం అనిపించదు. సో అది వచ్చేసి లైఫ్లో నేనైతే చాలా ఫాలో అవుతా. ఎందుకంటే నా లైఫ్లో నేను లిటరల్లీ అబ్జర్వ్ చేశాను. సో ఇంట్లో ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న టాస్క్కే మనం అలసిపోతూ ఉంటాము. బట్ ఇలాంటి టెంపుల్ విషయానికి వచ్చినప్పుడు నాకు మాత్రం ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది, ఎక్కడ లేనంత పాజిటివ్ వైబ్ కానీ, ఆ పాజిటివ్ బూస్టప్ కానీ, చాలా పాజిటివ్ కనెక్షన్స్ అయితే నా బాడీకి అయితే టచ్ అవుతూ ఉంటాయి ప్రతిసారి. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ రూమ్ నుంచి మేము రాజగోపురానికి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో రాజగోపురం దగ్గరికి రీచ్ అయిపోయాక సో మీకు దారిలో మీకు పూజా సామాగ్రి అంటే దీపం వెలిగించిన తర్వాతే మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారండి. సో మీరు దారిలో అమ్ముతూ ఉంటారు, సో తీసుకోవచ్చు. లేదంటే కనుక టెంపుల్కి ఎదురుగా కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. సో అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నాకైతే లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ డే. అసలు అరుణాచలం రావాలి అనేది నాకు నా 4 years నుంచి కల అండి. అండ్ ఫైనల్లీ ఆ స్వామివారు నన్ను ఎన్నో అంటే లైఫ్లో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో పరీక్షల తర్వాత నన్ను స్వామివారు ఇక్కడికి పిలిచారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్లో నేను కొంతమంది విషయంలో చూశాను. అదేంటంటే శివయ్య మీద చాలా తక్కువ అంటే నార్మల్గా భక్తి భావం ఉన్నవాళ్ళు చాలా తొందరగా అరుణాచలం రావడం చూశాను. అండ్ ఎవరైతే శివయ్యని చాలా గట్టిగా నమ్ముతారో అండ్ అంటే ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి నమ్ముతారో చాలా స్ట్రాంగ్గా, సో వాళ్ళకి మాత్రం లైఫ్లో కష్టాలు కూడా అంతే స్ట్రాంగ్గా చూపిస్తారనమాట. సో యాక్చువల్గా దానికి రీజన్ మనకి ప్రేమానందజీ మహారాజ్ చెప్తారనమాట. సో ప్రేమానందజీ మహారాజ్ మనకి ఒక స్టోరీలో ఏమని చెప్తారంటే, సో ఒకరోజు శివయ్య పార్వతీదేవి అమ్మవారు అనుకుంటారంట, చలో ఈరోజు మనము భక్తుల్లో వెళ్ళి మనం భక్తుల్ని చూద్దాము, ఎవరి భక్తి ఎలా ఉంది అని చెప్పేసి పార్వతి అమ్మవారు అడిగితే అప్పుడు శివయ్య అయ్యి వచ్చేసి సరే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఒక భక్తుల దగ్గరికి తీసుకెళ్తారంట. సో ఆ భక్తుడికి వచ్చేసి ఒక 50 గోవులు ఉంటాయంట. 50 గోవులు ఉంటాయి. అండ్ వాడు చాలా అంటే కొంచెము ఏమంటారు అంటే కొంచెం చాలా అంటే పొగరుబోతుగా అలాగా. సో అమ్మవారు సాధు రూపంలో నార్మల్గా ఒక వృద్ధురాల రూపంలో అలా వెళ్తారనమాట. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, ఒక 100 ml 100 ml అంటే ఒక 1/2 liter పాలు ఇవ్వగలుగుతారా, మా గోవిందునికి కావాలి అని చెప్పేసి అడుగుతారంట. సో అతను వచ్చేసి లేదు ఇవ్వడం కుదరదు అది అన్నట్టు చాలా హార్ష్గా మాట్లాడి అన్నదాన్ని మాట్లాడతారంట. సో అన్నదాన్ని మాట్లాడిన తర్వాత సో మన పార్వతి అమ్మవారికి చాలా కోపం వస్తుంది. సో చాలా కోపం వచ్చి ఇదేంటిది ఇంత ఉన్నా కూడా చూడు వీడు ఎలా చేస్తుండో అని చెప్పేసి అమ్మవారు అంటూ ఉంటాడు. సో అయితే శివయ్య విష్ణుదేవునికి ఏమని వినిపిస్తారంటే వీడికి ఇంకా
ఇంకో 100 ఆవుల్ని ఇంకా ఎక్కువ ఇవ్వు అండ్ ఇంకా సంపత్తిని ఎక్కువ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడంట. సో అప్పుడు పార్వతి అమ్మవారికి ఇంకా కోపం వస్తది. సో మనకి ఒక అర లీటర్ పాలు ఉన్నా కూడా ఇవ్వలేనోడికి మళ్ళీ ఎందుకు స్వామి మీరు మళ్ళీ ఇంకో 100 ఆవుల్ని ఇవ్వమని ఇంకా లగ్జరీ లైఫ్ ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇంకా అతనికి కూడా అవసరం అని చెప్పేసి అమ్మవారు కోపడుతూ ఉంటారు. సో అది కాదు పార్వతి దేవి అని చెప్పేసి స్వామి సంజాయిస్తూ ఉంటాడనమాట. సో అలా నెక్స్ట్ ఇంకొకరింటికి అయితే వెళ్తారు. సో అక్కడ వచ్చేసి ఒక పర్సన్ ఉంటాడు అండ్ ఆ పర్సన్కి ఒక వృద్ధురాలు అయితే ఉంటారు అనమాట. సో ఆ వృద్ధురాలు తల్లి ఉంటుంది అండ్ ఒక ఆవు ఉంటుంది. సో ఆ ఆవు అది రోజుకి లీటర్ పాలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో అతను రోజు అంటే పొద్దున్న లేచి గంగా స్నానం చేసి అంటే మొత్తం పూజ అంటే దైవభక్తిలో మునిగిపోయి ఉంటాడు అనమాట డైలీ. సో అతని దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది ఒక అర లీటర్ పాలు ఇవ్వమని చెప్పేసి. సో అప్పుడు ముందట నా వ్యక్తి ఏం చేస్తారంటే అర లీటర్ పాలింది అని చెప్పేసి అతని దగ్గర ఉన్న లీటర్ పాలు మొత్తం ఇచ్చేస్తారు శివయ్యకి. సో ఇచ్చేసిన తర్వాత సో శివయ్య విష్ణుదేవుడికి ఏమని చెప్తారంటే ఇతని దగ్గర ఉన్న గోవుని ఇతని దగ్గర వీళ్ళ తల్లిని రెండింటిని నువ్వు తీసేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు పార్వతి అమ్మవారికి ఇంకా కోపం వస్తుంది. అదేంటి నువ్వు అక్కడ అతను అర లీటర్ పాలు ఇవ్వడానికి ఏమో ఆస్తి సంపత్తులు ఇవ్వమని చెప్పేసి చెప్పావు స్వామి, ఇక్కడ నీకు లేకుండా అతని దగ్గర ఉన్నది మొత్తం నీకు ఇచ్చాడు, అలాంటిది అతనికి ఎందుకు నువ్వు అతని దగ్గర ఉన్నే కాస్త లాగేసుకుంటున్నావు అని చెప్పేసి పార్వతి అమ్మగారు అడిగారనమాట. సో అప్పుడు శివయ్య ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అతనికి ఎవరికైతే నువ్వు మనకి ఫస్ట్ పాలు ఇవ్వలేదు 100 గోవులు అయితే ఇచ్చాను. సో ఆ 100 గోవులు వచ్చిన తర్వాత అతను ఇంకా విరవిగి ఇంకిన్ని తప్పులు చేసినప్పుడు అతని కర్మానుసారం ఇంకిన్ని పాపాలు చేసినప్పుడు అతని నరకంలో అతను శిక్షలు ఇంకా చాలా ఘోరంగా అనుభవిస్తాడు. సో ఇతను మంచి చేసిండు, అడిగినప్పుడు నీకు ఇచ్చిండు. సో అతనికి ఏదైతే అతనికి ఉన్న ఒక తల్లి ఎవరైతే ఉన్నారో సో అతను చూసుకోవాలి చేయాలి. సో అతని నుంచి అవి తీసేసుకుంటే అతను ఇంకా అంటే మొత్తం ఇంకా భక్తి భావంతో ఇంకా మొత్తానికి సరెండర్ అయిపోతారు కదా. సో సరెండర్ అయిపోయినప్పుడు అతని లైఫ్లో కష్టాలు కూడా ఏమి ఉండదు. సో అతను మోక్ష మార్గంలో ట్రావెల్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది అతనికి. సో మరో జన్మ అంటూ ఉండదు. సో అతను మోక్షాన్ని పొందుతాడు భక్తి భావానికి దగ్గర అయ్యే కొద్ది అని చెప్పేసి స్వామివారు విన్నపిస్తారు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనము మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి, చెడు వాళ్ళకి అన్ని సుఖాలే అని అనుకుంటాం కదా. సో దానికి ఈ థియరీ నేను చెప్పాను అనమాట. సో మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఎందుకు దేవుడు ఇస్తాడంటే సో ఆ కష్టం వెనుక అరే నువ్వు ఇంకో 10 జన్మలో నువ్వు అనుభవించాల్సిన కర్మంతా ఆ పాపమంతా ఈ జన్మలో ఒక రోజులో అనుభవిస్తావచ్చు, ఒక నెలలో అనుభవిస్తావచ్చు. సో నెక్స్ట్ నీకు దేవునికి దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది కావచ్చు, నువ్వు నెక్స్ట్ మోక్షాన్ని ప్రసాదిస్తావచ్చు అనే వేళని మనం ఎప్పుడు ఆలోచించాలి. సో ఇప్పుడు నేను చెప్పిన థియరీ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ మేము నాన్ స్టాప్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తము 6 కిలోమీటర్లు అయితే మొత్తం నాన్ స్టాప్గా నడిచామన్నమాట. సో ప్రజెంట్ మనం ఏ లొకేషన్లో ఉన్నాము ఏంటిదని చెప్పేసి మనకి ఇక్కడ రూట్ మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మేము 100 రూపీస్ ఇచ్చి ఎక్స్చేంజ్లో 100 కాయిన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో నార్మల్గా ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళకి వేయడానికి అని చెప్పేసి. సో మీరు కూడా ఇట్లా మనకి నార్మల్గా రోడ్ సైడ్స్లో మనకి ఎక్స్చేంజ్లో అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు అండి. సో 10 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఐ వాస్ లిటరలీ టైర్డ్. సో కొంచెం కాళ్ళు అయితే నార్మల్ నొప్పి పెట్టాయి. సో ఇలా మనకి దారి ఉన్న మనకి మధ్యలో ఇలా మనకి ఏంటంటే ఇలా ఫుడ్ మసాజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా మసాజ్ ఎలా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. సో పర్ మినిట్ 10 మినిట్స్ 15 మినిట్స్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా హెవీ ఛార్జింగ్ కాదండి. సో రీజనబుల్ ఛార్జ్ అయితే ఉండే అనమాట. సో లిటరలీ నాకైతే 6 కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిచిన తర్వాత కూడా నాకైతే ఏమీ అంటే అంత హెవీ స్ట్రెస్ ఏమి అనిపించలేదు, కాళ్ళు కూడా ఏమి నొప్పి అనిపించలేదు. కాకపోతే కొంచెం లైట్గా పాదాలు అయితే కొద్దిగా నొప్పి పెట్టాయి అనమాట. సో మేము వచ్చేసి మార్నింగ్ చూసారు కదా, సో ఇక్కడ ఎంత రష్ ఉందో. సో ఇది వచ్చేసి మనకి మోక్ష మార్గం అండి ఏదైతే అరుణాచలంలో. సో అరుణాచలంలో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో చాలామంది ఏంటంటే అరుణాచలంకి వచ్చేవాళ్ళు సో ఆటోలో వెళ్తున్నారండి గిరి ప్రదక్షిణ అంటే ఆటో త్రూ ట్రావెల్ చేసి టెంపుల్ వచ్చిన దగ్గర దిగేసి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కేసి సో అలా చేస్తున్నారు. సో దయచేసి చాలామందికి అదొక రిక్వెస్ట్, అరుణాచలం వచ్చిన వాళ్ళు కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకుంటేనే మీరు ఈ అరుణాచలానికి వచ్చిన అంటే ఓవరాల్ ఫుల్ఫిల్నెస్ అంటే దాని ప్రాసెస్ అనేది ఫుల్ అవుతుందండి. సో కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి, గిరి ప్రదక్షిణ కాలినడకన చేయడానికి ట్రై చేయండి. సో ఇదే వచ్చేసి మోక్ష ద్వారం అండి. సో ఇందులో ఇది ఒక చిన్న నారో చాంబర్. సో ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తారు. అది కూడా ఆ శివయ్య మీద గట్టిగా నమ్మకం ఉంటేనే బయటికి రాగలుగుతారు, లేకపోతే అందరినీ స్టక్ అయిపోతారని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట. సో నేనైతే చాలా ఫాస్ట్గా వితిన్ ఒక సెకండ్లోనే బయటకు వచ్చేసాను. సో దీని వెనకాల నమ్మకం ఏంటంటే ఇందులో నుంచి బయటకు వస్తే మనకి మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారనమాట. సో ఇక్కడే మాకు లిటరల్లీ చాలా 1 అవర్ అయితే టైం పట్టింది క్యూ లైన్లోనే. సో ఇక్కడ మీకు అవుపిస్తున్న ఇదేనండి మనకి గిరి అంటే కొండ అండి. సో ఈ కొండ చుట్టే మనం ప్రదక్షిణ అయితే చేస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే స్టేజ్కి అయితే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకో కిలోమీటర్ అయితే మేము మళ్ళీ రాజగోపురం అయితే రీచ్ అయిపోతాము. అసలు ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుంది. సో ఇంకా నేనైతే కొద్దిగా మధ్యలో కొంచెం మెడిసిన్ తీసుకోవాలి కాబట్టి వాటర్ మిలన్ తిన్నాను అండ్ మెడిసిన్స్ వేసుకున్నా. బట్ మా తమ్ముడు అండ్ మా ఆయన అయితే లిటరల్లీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి, అంత గట్టిగా ఏం కోరుకున్నారో ఏమో కానీ.
సో ఇక్కడ వచ్చేసి సోడా అయితే తీసుకుంటున్నా. సోడా కూడా ఇక్కడ చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఇక్కడ సోడా. అంటే ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క లాగా ఉంటుంది సోడా ప్రిపరేషన్స్. సో ఇక్కడ కూడా మా వాళ్ళు ఇద్దరు వచ్చేసి అసలు అరిచిపోయి అసలు లిటరల్లీ కూర్చున్నారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత గిరి ప్రదక్షిణలో కూడా మనకి ఓవరాల్ చూస్తున్నారు కదా, ఆ రాజగోపురం చూస్తుంటే బాడీలో ఇంకా ఎనర్జీ పెరిగిపోతుంది. అమ్మయ్య రీచ్ అయిపోయాము, వచ్చేసాము అని చెప్పేసి. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారో, సో మీరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంది, పిల్లల్ని ఎత్తుకొని గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల్ని మనకి క్యారీ చేయడానికి ఈజీగా చిన్నపిల్లలు క్యారీ వ్యాన్స్ చిన్న క్యారీ ఉంటాయి కదా, అలాంటి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అవి మీరు రెంట్కి తీసుకోవచ్చు అనమాట. రెంట్కి తీసుకొని సో చాలా ఈజీగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయొచ్చు. సో మాకు అలా ఉందని తెలవక మేమైతే మా సోనుని అయితే తీసుకురాలేదు మాతో, ఎందుకంటే తనని ఎత్తుకొని గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టమైపోద్ది అని చెప్పేసి. సో మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నార్మల్ దర్శనము, ఫ్రీ దర్శనం వాళ్ళకైతే చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి, చాలా టైం పడుతుంది. సో మేము వచ్చేసి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. చాలా ఈజీగా చాలా తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి దర్శనం లోపలికి వెళ్ళాక నాకైతే రియల్లీ గూస్ బంప్స్ అనిపించింది. అమ్మవారిని కూడా చూసాక నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపించింది. సో ఇంతసేపు ఇన్ని కిలోమీటర్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ స్వామివారిని చూసాక నాకైతే లిటరలీ మనసుకు ఎక్కడలేని రిలాక్సేషన్ అయితే అనిపించింది అనమాట. సో దర్శనం చేసుకున్నాక సో మేము వచ్చేసి చక్కెర పొంగలి అండ్ పులిగోర అయితే ప్రసాదం తీసుకున్నాము అండ్ తీసేసుకొని మేమైతే టేస్ట్ చేసాము. సో నాకైతే లిటరలీ రెండు బాగా నచ్చాయి. సో ఇది వచ్చేసి మనము మనీ పెట్టి అయితే తీసుకుంటామండి. సో ఇంకొకటి మనకి ఫ్రీగా ఏదైతే ప్రసాదం ఇస్తారో అది మనం రాజగోపురం నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఓం నమః శివాయ అండి. సో ఇది ఇవాటి వ్లాగ్ అనమాట. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. అండ్ బయటకు వచ్చాక మేము ఇక్కడ లిటరల్లీ ఇక్కడ మీరు అరుణాచలం వచ్చిన తర్వాత యూ విల్ ఫేస్ ద ఫుడ్ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ చాలా ఉందండి. ఇక్కడ రైస్ ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ఆల్మోస్ట్ పొద్దున కానీ సాయంత్రం కానీ ఓన్లీ టిఫినే అవైలబుల్గా ఉండే అనమాట. అది కూడా చాలా చోట్లలో ఓన్లీ అంటే పూరి అండ్ ఇడ్లీ ఆర్ దోశ ఇవే అవైలబుల్గా ఉండే. సో రైస్ అయితే చాలా తక్కువ అవైలబిలిటీ ఉండే. సో ఎక్కడ రైస్ దొరకలేదు, చాలా కష్టంగా ఉండే. అసలు 2-3 డేస్ అయితే మాకు లిటరల్లీ ఫుడ్ పరంగా అయితే చాలా సఫర్ అయ్యాం మేము. సో ఇంటి నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా ట్రావెల్ చేసి వస్తూ ఉంటే కానీ కొద్దిగా ఏదైనా పులిహోర అలాంటి స్టఫ్ కొంచెం ఇంటి నుంచి తినడానికి అయితే తెచ్చుకోండి. సో లేకపోతే ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేస్తారు. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇలా మేము టిఫిన్ చేశాక నేనైతే కాఫీ అయితే తీసుకున్నాము. కాఫీ టేస్ట్ చేశాను. నాకేం పెద్దగా అంతగా ఏం అనిపించలేదు, అది నార్మల్గా ఉండే అనమాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సీజన్లో అరుణాచలం వెళ్ళే వాళ్ళు నైట్ అంటే ఈవినింగ్ రీచ్ అయిపోయి నైట్ టైంలో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ కల్లా దర్శనం అయిపోయేటట్టు చూసుకోవాలండి. సో ఘోరంగా ఎండలు కొడుతున్నాయి అండ్ ఇక్కడ తమిళనాడులో ఇంకా చాలా ఎండలు ఎక్కువ అనమాట. సో ఇది ఇవాటి వ్లాగ్ అండి. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.